హలో అండి. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ కుక్ చేసే టైం అయితే వచ్చేసిందండి. ముందుగా నేనైతే మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ని అయితే కొంచెం వేస్తున్నానండి. అందులోకే కొంచెం నెయ్యి, యాక్చువల్గా చెప్పాలంటే మీరు పూర్తి నెయ్యితోనే వేసుకొని చేసుకుంటే మాత్రము రెసిపీ అయితే అద్దరిపోతుందండి. నేను రెండు కలిపి అయితే వేస్తున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్నాం కదా, దాన్ని మొత్తాన్ని నూనెలో అయితే వేసేసేయాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను సాల్ట్ అయితే ఇందులో కొద్దిగానే వేస్తున్నానండి. ఎందుకంటే నేను పప్పులు ఉడకబెట్టేటప్పుడే నేను దాంట్లో సాల్ట్ వేసాను, అందుకని. చూడండి ఫ్రెండ్స్, అన్నిటిని వేసేసుకొని నేను కడాయిలోనే కొంచెం నీళ్ళు వేసేసుకొని దీంట్లో వేసేసానండి. మీరు ఇంకొంచెం నీళ్ళు, మటన్ ఉడకాలి కదా, ఆ మటన్ ఉడకడానికి ఇంకొంచెం నీళ్ళు అయితే వేసేసుకొని కుక్కర్ పెట్టేసేయండి. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసేయండి. నేను ఆ పప్పునంతా రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది కుక్ అయిన తర్వాత దీన్ని కూడా రుబ్బుకొని రెండింటిని కలిపేయాలి.